ఇంకా ఈసారి అయితే మా బావ మీద నమ్మకంతో నాకు ఇష్టం లేకపోయినా సరే ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అంటే 2020 జాన్లో మేమైతే ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళాం అనమాట, జనవరిలో. ఇంకా సేమ్ అనమాట, ఫస్ట్ వెళ్ళిన వెంటనే సేమ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పిన స్టోరీయే. మళ్ళీ స్కాన్ చేశారు, బబుల్స్ ఉన్నాయా లేవా అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంకా మేడం చెప్పే ముందే నేనే చెప్పేశాను అనమాట, మేడం నేను చాలా మందిగా తిరిగాను, చాలా మెడిసిన్స్ అయితే యూజ్ చేశాను, నాకు మళ్ళీ ఆ కాంట్రాసెప్టివ్ పిల్స్ అయితే మాత్రం అస్సలు రాయొద్దు, ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి తప్ప కానీ నాకు అస్సలు అలాంటి టాబ్లెట్స్ అసలు యూజ్ చేయను, నాకు చాలా హెల్త్ డ్యామేజ్ అవుతుందని నేనే చెప్పేశాను. అప్పుడు ఆ మేడం నన్ను అడిగారు, టాబ్లెట్స్ వాడడం తప్ప అసలు నువ్వు పీసీఓడి తగ్గడానికి నువ్వేం చేస్తున్నావు అని నన్ను తిరిగి క్వశ్చన్ చేశారు. అప్పటి వరకు నేను ఎంత ఫూలిష్ గా ఆలోచించానో నాకు అప్పుడే తెలిసింది. అసలు ఏం చేయాలి మేడం ఏంటి అని ఆ మేడం క్లియర్ గా కనుక్కుంటే అప్పుడు ఆ మేడం నాకు కొన్ని సజెస్ట్ చేశారు. వాకింగ్ చేయమని, డైట్ ప్లాన్స్ అన్ని, నీ మెడిసిన్ ఇస్తాను కానీ నేను ఇచ్చిన మెడిసిన్ ఎంతవరకు యూజ్ అవుతుందా అని చెప్పలేను. ఒక్కొక్కరికి వెంటనే బాడీ రెస్పాండ్ అయ్యి విత్ ఇన్ 1 month 2 months ట్రీట్మెంట్ లోనే వాళ్ళు కన్సీవ్ అవ్వచ్చు. బట్ నువ్వు నీ పర్సనల్ గా వార్మప్స్ చేసుకుంటే డెఫినెట్ గా అయితే కన్సీవ్ అవుతావు అని చెప్పారు. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.